90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే బాస్ కావచ్చు, లేదంటే చాలామంది మనకు తెలిసిన వాళ్ళు కూడా కొన్నిసార్లు మన మీద యూజ్ చేసే వర్డ్ అని చెప్తాను. నువ్వు దేనికి పనికి రావు అన్నప్పుడు మనం అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి అంటారు? అది కరెక్టా కాదా అని తెలుసుకోవడం ఎంతవరకు కరెక్ట్? దాని నుంచి ఎలా బయటపడాలి సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇందులో ఎవరికి వాళ్ళ లెవెల్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి యాక్సెప్ట్ చేయడం రావాలి. ఎవరైనా పేరెంట్స్ ఆర్ ఎవరైనా ఫ్రెండ్స్ నువ్వు దేనికి పనికిరావు అన్నాను, ఫస్ట్ యాక్సెప్ట్ వాట్ ఈస్ యువర్ సిచ్యువేషన్. నిజంగానే పనికిరానా, ఏమీ లేకుండా రోజు లేట్గా లేస్తూ నిద్రపోతూ, లేకపోతే స్కూల్కి వెళ్ళాలంటే డుమ్మా కొడుతూ, ఆఫీసులకు వెళ్ళాలంటే బంక్ చేస్తూ, ఎంతసేపు ఫ్రెండ్స్తో ఊరికే టైం వేస్ట్ చేస్తున్నావు, ఎందుకు పనికిరాకుండా ఉన్నానా ఫ్రాంక్లీ అని ఒప్పుకోవడం రావాలి. ఫస్ట్ నువ్వు తప్పురా అంటే తప్పు అని యాక్సెప్ట్ చేయకపోతే ఎప్పటికీ మనం అందులో ఉండిపోతాం. నేను కరెక్టే అనేది న్యాచురల్గా వస్తుంది. తప్పులు ఎన్నువారు తన తప్పులు ఎరుగరు అని, మా నాన్న ఎట్లుండే అందుకనే ఎట్లయినా, మా అమ్మ ఎట్లుండే. ఇప్పటికిప్పుడు ఎవరినైనా మీరు ర్యాండమ్గా రోడ్డు పిలిచి నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అంటే యాక్చువల్లీ సార్ 1942కి వెళ్ళిపోతాడు, ఎప్పుడో వెళ్ళిపోతాడు లాంగ్ టైంకి. ఇప్పుడు ఎందుకు ఉన్నావు అని అడిగితే మొన్న నన్ను మోసం చేసింది మా గర్ల్ ఏవో చెప్తాడు. పాస్ట్లో బతికేవాడు నిజంగా ఇప్పుడు ఏమీ చేతగానంటే ఫస్ట్ అండర్లైన్ చేసుకోవాలి. సో ఎవరైనా నువ్వు ఎందుకు పనికిరావరా అన్నారనుకో, అవునా నేను ఇప్పుడు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను దీని నుంచి ఏం మారగలను అని యాక్సెప్ట్ చేసుకోవడం ఫస్ట్ థింగ్. మనని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనని మనం తెలుసుకున్నాం అనుకో, ఎవరు ఏం చెప్పినా ఫరక్ పడదు, ఎవరు ఏం చెప్పినా ఎక్కదు. గొప్ప వాళ్ళందరూ ఇదే పనిలో ఉన్నారు. దట్ వన్స్ దే నో వాట్ దే ఆర్ డూయింగ్, చాలామంది తిడుతుంటారు, వరుస్తుంటారు, కామెంట్లు పెడుతుంటారు, చాలా రకరకాల పనులు చేస్తుంటారు. వాళ్ళవి చెయ్యడానికే వీళ్ళు ఇలా చేస్తుంటారు అన్న విషయం చాలామందికి తెలియదు. నువ్వు ఇట్లాంటి వాడివి రా, నువ్వు అట్లాంటి దానివి రా అని పెడుతుంటారు మెసేజ్లో. వాళ్ళు నువ్వు అలా కమెంట్లు పెట్టాలని, నువ్వు అలా గొడవలు పడాలనే వీళ్ళు వీడియోలు చేస్తారు. సో పాయింట్ ఏంటంటే, నువ్వు నీ గురించి తెలిసేసుకుంటే ఎవరు నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అట్లాంటి వాడివి, వేస్ట్ గాడివి, నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పినా నీకు ఫరక్ పడదు. నీ గురించి నువ్వు తెలుసుకోకపోతే కృంగిపోతాడు. అయ్యో నన్ను మా నాన్న ఇట్లా అన్నాడు, అయ్యో మా అమ్మ ఇట్లా అంది, నేను ఎంత వేస్టా, నేను ఎంత చేశాను ఎంతమంది కోసం, ఈ టైప్లో. సో ఫస్ట్ స్టెప్ నీ గురించి నువ్వు తెలుసుకోవడం. నిజంగా నేను ఎక్సర్సైజ్ చేస్తున్నానా, నా లైఫ్ నేను చూసుకుంటున్నానా, హెల్త్ చూసుకుంటున్నానా, నా డబ్బు నేను సంపాదించుకుంటున్నానా, నా తిండి నేను కష్టపడి సంపాదించుకుని తింటున్నానా. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి ఏదో ఒక పని చేసి సంపాదించుకోవాలి. నా ఉద్దేశంలో చిన్న పిల్లలు చదువుకుని మంచిగా చదువుకున్నందుకు పేరెంట్స్ తిండి పెట్టాలి. ఓకే, లేదా ఏదైనా వర్క్కి వెళ్తే ఆ వర్క్కి వచ్చిన డబ్బుతో తిండి తినాలి. ప్రతి వ్యక్తి ప్రతిదీ సంపాదించుకోవాలి. హీ హ్యాస్ టు ఎర్న్ ఇట్, హీ ఆర్ షీ హ్యాస్ టు ఎర్న్ వాట్ దే ఆర్ డూయింగ్. అది ఏదైనా కావచ్చు. ఈరోజు నిద్రపోతున్నానంటే ఈ నిద్రకి నేను అర్హున్నా, ఈ తిండికి నేను అర్హున్నా, నిజంగా నా సంపాదనతో తింటున్నానా. ఆ సంపాదన నీడ్ నాట్ బి ఇన్ ద మనీ ఫామ్. సంపాదన ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైండ్, సంపాదన ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రెంగ్త్, సంపాదన ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లారిటీ ఆఫ్ థాట్. ఇవి ఉండాలి. ఇవి లేనంత వరకు ఎవడు ఏం చెప్పినా నిజం అనిపిస్తుంది. నువ్వు వేస్ట్ గాడివిరా అంటే నిజమే వేస్ట్ ఏమో అని మనకు అనిపిస్తుంది. అలా కాదు, వేస్ట్ అనిపించిందా, నేను దీన్ని ఎలా బెటర్ చేసుకోగలుగుతాను, నిజంగా నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా, షల్ ఐ కరెక్ట్ దెమ్ అని అనుకోవాలి. ఇలా గనక అనుకోగలిగితే ఒక స్టేజ్ వచ్చాక ఈ చెప్పేవాళ్ళు తక్కువైపోతారు. ఊరికి కామెంట్లు వేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు వెళుతుంటే ఏదో ఒకటి అనడం, అది సెకండ్ కేటగిరీ. నీ చుట్టూ ఉన్న వాళ్ళని నువ్వు గెలవలేకపోతే, నీ ఇంట్లో వాళ్ళని నువ్వు గెలవలేకపోతే సృష్టిని ఏం గెలుస్తావు, భగవంతుని ఏం గెలుస్తావు? నాన్ సెన్స్ కదా. మన ఇంట్లో వాళ్ళు మన ఇష్టపడేలా చేసుకోవాలి. అది ఎలాగైనా కానీ సామ దాన భేద దండోపాయాల టైప్లో ఎలాగైనా సరే, మన ఇంట్లో వాళ్ళకే మనం ఏంటో అర్థం కాకపోతే, మన ఇంట్లో వాళ్ళకే మన గురించి తెలుసుకోలేకపోతే, నేను ఎప్పుడు అంటుంటాను, నీ లైఫ్లో ఒక సమస్య వచ్చిందా, దానికి నీ తెలివి వాడకపోతే నీ తెలివి వేస్ట్. కంపల్సరీగా వాడి సాల్వ్ చేసుకోవాలి. అది ఎలాంటి ఇంటి పని, నా పరిస్థితి, మా ఇంట్లో పరిస్థితి నీకు తెలియదు, మా నాన్న ఇంకా మారడండి, మా అమ్మ ఇంతేనండి, ఈ టైప్లో చెప్తాను నాకు. అవన్నీ నీ మైండ్ చేస్తున్న నాయిస్. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, నీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ నువ్వు ఎలా డీల్ చేయగలవు,
నీ బద్ధకాన్ని నువ్వు ఎలా పోగొట్టుకోగలవు, నువ్వు వేస్ట్ అంటే ఏంటేంటి వేస్ట్ లిస్ట్ రాసుకుని దాన్ని ఎలా మార్చగలవు. నన్ను వేస్ట్ అంటావా? కాదు. వేస్ట్ ఏమన్నావు? ఓకే, నువ్వు ఇలాంటి పని చేయట్లేదు అని వేస్ట్ అన్నావు. అది నిజంగా నేను చేయగలనా లేదా? చెయ్యలేవు, అది నీ ఫీల్డ్ కాదు. నువ్వు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని కష్టపడుతున్నావు అనుకో, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు అవ్వాలరా అని చెప్పి మీ వాళ్ళు ఫోర్స్ చేస్తుంటే, లేదు ఐ హ్యావ్ ఎ పర్పస్, నేను ఇందులో ఒక 2 years ట్రై చేస్తాను, 2 or 3 years నిజంగా ఫుల్ ఎఫర్ట్ పెడతాను, 100% నా బెస్ట్ ఇస్తాను, ఒకవేళ అవ్వకపోతే ఐ విల్ గో ఇన్ టు యువర్ ప్రాసెస్. మాట్లాడుకుంటే 99% సాల్వ్ అవుతాయి. తర్వాత వచ్చేసి ఒకవేళ మన ఎవరైనా పదే పాయింట్ చేస్తున్నారు అంటే అది నార్సిసిస్టిక్ మెంటాలిటీ. వాళ్ళు నువ్వు వేస్ట్ గాడివిరా, నువ్వు ఎందుకు పనికిరారు, నువ్వు ఇంతేరా, నువ్వు అంతేరా అని తిడుతున్నారు అంటే అన్నీ నువ్వు ఎక్కించుకోవాల్సిన పని లేదు. యువర్ మైండ్ ఈజ్ నాట్ డస్ట్బిన్. నీ మైండ్ చెత్త డబ్బా కాదు. ఎవడెవడు ఏదేది అంటాడు అన్నీ నా మైండ్లో పెట్టుకుంటాను, నన్ను మా ఆయన ఎలా తిడతాడండి, నన్ను మా పిల్లలు ఏమేమి అంటారండి అని ఏడుస్తారు మా దగ్గరకు వచ్చి. నువ్వు డస్ట్బిన్నా? అందరు ఎవరెవరు తిడతారు అవన్నీ నెత్తిలో పెట్టుకోవడానికి. నో, యు ఆర్ నాట్ డస్ట్బిన్. నీకు హయ్యర్ పర్పస్ ఉంటే ఇది వేస్ట్ కదా. ఇవన్నీ నేను నా గోల్ని సాధించుకోవడానికి వెళ్తున్నాను. ఎంతమంది అరుస్తుంటారు, అరవనివ్వాలి. ఎంత అరుస్తుంటే నీకు అంత స్ట్రెంగ్త్ రావాలి. ఎవరెవరు నిన్ను వేస్ట్ గాడు అన్నారో వాళ్ళ పేర్లు లిస్ట్ రాసుకుని గోడకు అంటించుకోవాలి. వీళ్ళందరూ చూడు వా సూపర్ రా అంటారు అనే స్టేజ్కి రావాలి. అదే కదా లైఫ్లో మజా. నేను ఎవ్వరూ తిట్టరు, అందరూ ఎంకరేజ్ చేసేస్తారు, అందరూ వా 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 దా 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 అని చెప్పి చైర్లేసి కూర్చోబెడతారు. అవ్వదు, ఎప్పటికీ అవ్వదు. అది అవ్వాలి అంటే నేనైతే చెప్తాను, ఒక మంచి బౌండెడ్ నీట్ బుక్ తీసుకుని నిన్ను ఎవరెవరు ఎక్కిరించారు, తిట్టారు అందరు లిస్ట్ రాసుకోవాలి. వీళ్ళందరూ నీ జీవితంలో ఏదో సన్నివేశంలో పేజీలు తిప్పినప్పుడు ఒక పేజీలో వా వీడ్రా మనిషి అంటే, ఈమెరా మనిషి అంటే అని చెప్తారు. ఆ స్టేజ్ వస్తుంది. అది కదా మనం తెలుసుకోవాల్సింది, చేయాల్సింది. నేను ఇప్పుడు ఏంటి, రేపటికి ఏం మారాను, ఈరోజు ఎంత బ్యాడ్గా ఉంది నా పరిస్థితి, రేపు ఎలా ఉన్నాను అన్నప్పుడే ఎదిగినట్టు. లేకపోతే ఇంక గ్రోత్ ఏముంది మనిషికి? ఈ ఎదుగుదలకి ఎవరైనా అన్నప్పుడు మాటలు స్టిమ్యులేషన్లో తీసుకుంటే పైకి వెళ్తాం. స్టిమ్యులేషన్ కాదు, నా బతికింతే, నేను ఇంత అందరూ నన్ను డిస్కరేజ్ చేస్తారండి. నిన్ను నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. ఏ శక్తి, ఇంక్లూడింగ్ నేను చెప్తున్నాగా చేతబడులు కానీ ఇలాంటివి కూడా నువ్వు ఒప్పుకుంటేనే, అయ్యో నన్ను ఎవరో ఏదో చేస్తారండి చేయమని చూస్తా అని అనగలిగితే నిన్ను ఇట్లా అంటది. ఇది నన్ను ఆపమని చూస్తా అన్నప్పుడు అంటదు. నువ్వు ఆ ధర్మ మార్గంలో ఉండి నీ లోపల ఆ శక్తిని అట్లా నింపుకోగలిగితే నథింగ్ కెన్ యాక్చువల్లీ టచ్ యూ. నువ్వు వెళ్ళిపోతుంటావు. ఎప్పుడైతే ఇది తెలీదో, వాడిలా అన్నాడు, వీడిలా అన్నాడు, వాడలాంటి వాడో వీడలాంటి వాడు, నేనెంత పాపం, నేనెంత మంచివాడినో అనే దానిలో బ్రతికేస్తుంటారు. నేను చెప్తా కదా 2 రకాల మనుషులు, మంచివాడు, పాపం మంచివాడు. అయ్యో నేను మంచివాడిని, పాపం మంచివాడిని నేను అనే బ్యాచ్ ఎప్పుడు మంచివాళ్ళు కాదు. మంచివాడు అంటే నిజంగా మంచి మార్గంలో ఉంటూ ఎదుర్కొంటూ వెళ్తాడు. దిస్ ఈజ్ హౌ యూ లెర్న్ ఇట్. అండ్ ఇది చాలా డీప్గా మనం మళ్ళీ ఇదే సబ్జెక్ట్ మాట్లాడదాం, బికాస్ సో మెనీ ఆస్పెక్ట్స్ దీనికి అటాచ్ అవుతుంది. సో ఎవరైనా మన వేలు పెట్టి చూపిస్తుంటే ఫస్ట్ మనం రియలైజ్ అయ్యి తెలుసుకోవడం, నిజంగా ఉందా అని చూసుకోవడం, లేదనుకుంటే వాళ్ళ లిస్ట్ రాసుకుని వాళ్ళందరికీ గెలిచి చూపించడం. This is how life has to be. Great, sir. Thank you so much.